విశాఖలో రాధారంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు కాపులు. విశాఖలో కాపులపై కాపు అధికారులపై చేస్తున్న కుట్రపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు రాధారంగా రాయల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలాజీ. కాపు సంఘం భవన నిర్మాణాన్ని ఎంపీ భరత్ అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. విశాఖ ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో గెలిచిన భరత్ కాపు సమాజానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ ఆరోపిస్తున్నారు. కాపుల భవన నిర్మాణం కోసం విశాఖలోని ఎండాడ ప్రాంతంలో 10 ఎకరాల భూమిని వెంటనే కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాపు వర్గానికి చెందిన అధికారులను చిన్నచూపు చూస్తూ కారణాలు లేకుండా బదిలీలు చేస్తూ కక్ష తీర్చుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. కాపు మహిళకు ఏపీపీగా అవకాశం ఇచ్చి కేవలం 20 రోజుల్లోనే అన్యాయంగా తొలగించడంపై మండిపడుతున్నారు. ఎంపీ భరత్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఎంపీ స్పందించకపోతే అక్కయ్యపాలెం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ఎంపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ఇక విశాఖలో కాపులు ఉద్యమ బాట పడుతున్నారు. తమ వర్గానికి అన్యాయం జరుగుతుంటూ కాపులు గలమెత్తబోతున్నారు. మా ప్రతినిధి రాజు జైన్ అవుతున్నారు. రాజు, తాజాగా విశాఖలో కాపు వర్గ నేతలు ఒక కొత్త రకమైనటువంటి కొత్త తరహా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? విశాఖ కేంద్రంగా కాపులు మరొక ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా రాధారంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాదే బాలాజీ దీనికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. కాపుల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి భరత్ కాపుల్ని చిన్నచూపు చూస్తున్నారు. అధికారులంటే చిన్నచూపు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను సైతం ఎవరికి చెప్పకుండా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే పీపీఏ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి సంబంధించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా నియమించినటువంటి 20 రోజుల్లోనే తనకు నచ్చలేదు కాబట్టి వెంటనే ఆ పదవి నుంచి తొలగించేలాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆ కాపు సంఘం భవనానికి సంబంధించి ఆ ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ భవన నిర్మాణం చేపట్టకుండా ఉండేలాగా విశాఖ ఎంపీ శ్రీభరత్ అడ్డుకుంటున్నారని చెప్పి వీళ్ళైతే ఆందోళనకు దిగుతున్నటువంటిది అయితే ఉంది. కాపులకు అన్యాయం జరుగుతుంది, ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లే ఈ స్థాయిలో అన్యాయం అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ దీని వెనకుండి కాపులకు అన్యాయం చేసే విషయంలో ముందడుగు వేస్తున్నాడు, అతనే అంతా నడిపిస్తున్నాడని వీళ్ళైతే ఆందోళన చేయడానికి రాధారంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మూవ్మెంట్ కి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 72 గంటల అల్టిమేటం అయితే జారీ చేశారు. ఈ 72 గంటల్లో దీనికి అంటే విశాఖ ఎంపీ శ్రీభరత్ సమాధానం చెప్పాలి. కాపుల ఆకస్మిక బదిలీల విషయంలోనూ, ఎందుకంటే ఇక్కడ కాపులకు సంబంధించినటువంటి అనేక మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరినీ ఆకస్మిక బదిలీలు చేయడంతో పాటుగా కాపు సంఘ భవనానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 10 ఎకరాల స్థలం ఇవ్వాలి, అక్కడ భవన నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో ఉన్నా కూడా కేవలం ఎంపీ శ్రీభరత్ మాత్రమే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన సంజాయిషి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రోజు అటు అక్కయ్యపాలెము రంగా విగ్రహం దగ్గర నుంచి ముఖ్యంగా విశాఖ ఎంపీ ఇంటిని ముట్టడించడానికైతే ఆ రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులకు సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఎంపీ భరత్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారనే ఒక సమాచారం అయితే ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా అక్కయ్యపాలెంలో ఉన్నటువంటి రంగా విగ్రహం దగ్గరికి చేరనిస్తారా లేదనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా కాపు ఉద్యమానికి సంబంధించి మనం విజయవాడ కేంద్రంగా అనేక ఉద్యమాలు జరిగాయి, చూసాం. అదేవిధంగా అటు వంగవీటి రాధాకి గాని రాధా కుమార్తెకు గాని సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు. కాపులందరినీ కూడా అటు టీడీపీ కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని వైజాగ్ కేంద్రంగా రాధారంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగా కూతురుని తీసుకొచ్చి ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు ఉద్యోగుల మీద కూటమి ప్రభుత్వం కావాలనే ఒక దాడిగా చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఉద్యోగుల్ని సరైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టుల్లో నియమించడం లేదు, ఉన్నటువంటి ఉద్యోగులను కూడా ఆకస్మిక బదిలీలు చేస్తున్నారు. కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించట్లేదు. ఇప్పటికీ ఆ ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పు రాలేదు కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ విశాఖ ఎంపీ తక్షణమే
దీని మీద ఒక ప్రకటన చేయాలి, చేయకపోతే ఇంటిని ముట్టడిస్తామని రాధారంగా రాయల్ అసోసియేషన్ సభ్యులైతే అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరి కొద్దిసేపట్లో ఈ అసోసియేషన్ మెంబర్స్ అంతా అక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్. రైట్ రాజు, విశాఖలో కాపులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎంపీ భరత్ తన వైఖరిని మార్చుకోకపోతే, పరిస్థితి మారకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు కాపు నేతలు.